నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. అంబటి అరాచకం, 5 కోట్ల స్కామ్, జైల్లోనే శివరాత్రి జాగారం అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు అనంటే అందరికీ గుర్తొచ్చేది సంక్రాంతి సంబరాలు. కాకపోతే ఆయన చేసిన సంక్రాంతి సంబరాలు ఇప్పుడు శివరాత్రి జాగారాన్ని ఆయన్ని జైల్లో గడిపేలాగా చేస్తున్నాయి అని చెప్పేసి పొలిటికల్ విశ్లేషకులంతా కూడా చెప్తున్నారు. అసలు ఏంటి లింక్, సంక్రాంతికి శివరాత్రికి లింక్ ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో ఆ డీటెయిల్స్ అన్నీ తెలియజేస్తాను, ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియో చూడండి. సో అయితే అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనుచిత వ్యాఖ్యలు అనడం కన్నా నీచమైన వ్యాఖ్యలు చేశారని చెప్తే చాలా బాగుంటుంది, అంటే కరెక్ట్గా ఉంటుంది, యాప్ట్గా ఉంటుంది నీచమైన వ్యాఖ్యలు అని చెప్పడం. సో ఆ వ్యాఖ్యలు చేయడం కింద ఆయన అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రం మొత్తం కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చెవులు నిక్కరించి విన్నాయి అంబటి రాంబాబు వాడిన లకారాలు చంద్రబాబు మీద. అలాగే వాళ్ళ తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు కూడా, నీచమైన మాటలు కూడా అందరూ కూడా చెవులు నిక్కరించి విన్నారు. ఎందుకంటే అంత దరిద్రమైన మాటలు నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక మాజీ మంత్రి లేదా ఒక మాజీ ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని ఎప్పుడూ అనలేదు. సాధారణ ప్రజలైతే కాస్త ఓర్పు నశించో, లేకపోతే కావాలనో, లేకపోతే ఉక్రోషంతో వాళ్ళకి నచ్చిన పార్టీ అధికారంలోకి రాలేదని చెప్పేసి తమకు ప్రత్యర్థి పార్టీగా భావిస్తున్న అధినేత అధికారంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఉక్రోషంతో సామాన్య ప్రజలు మాట్లాడితే మాట్లాడుండొచ్చు. కానీ ఒక మాజీ మంత్రి హోదాలో, ఒక మాజీ ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి అయితే ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు అయితే నాకు తెలిసి లేవు. మీకు తెలిసి ఉంటే, ఎవరైనా అటువంటి నీచ వ్యాఖ్యలు చేసి ఉన్న వాళ్ళు మీకు తెలిసి ఉంటే గనక, ఎమ్మెల్యే లేదా మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు అలాంటి నీచమైన వ్యాఖ్యలు ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసి ఉన్న వాళ్ళని మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో చెప్పండి వాళ్ళ పేర్లు. సో ఇక తాజాగా చూసుకుంటే అంబటి రాంబాబు అరాచకాలు ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి చూద్దాం. అంబటి రాంబాబుని నిన్న కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టుకు తీసుకొచ్చినప్పుడు అంటే ఆల్రెడీ ఆయన మీద 2 కేసులకు సంబంధించి పీటీ వారెంట్లు వేసినప్పుడు రెండిటికి కూడా బెయిల్ వచ్చింది. ఒకటి చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన దాని మీద ఆయన మీద కేసు పెట్టారు, దానికి సంబంధించి బెయిల్ వచ్చింది. అలాగే పోలీసులు విధులకు ఆటంకాలు కలిగించారు. సో అది ఏ స్థాయిలో ఆటంకాలు కలిగించారు, పోలీసుల్ని కూడా ఎలా రెచ్చగొట్టి వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేది కూడా నేను మీకు చూపిస్తాను. దాని మీద కూడా పీటీ వారెంట్ వేశారు, దాని మీద కూడా బెయిల్ వచ్చింది. సో అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన పీటీ వారెంట్ ఆయనకి పడిన జైలు శిక్ష అంటే 14 రోజుల పాటు రిమాండ్ విధించారు కదా, మరి అది శిక్ష కిందకే వస్తుందా లేకపోతే రిమాండ్ కిందకు వస్తుందా మీరు చెప్పండి కమెంట్ బాక్స్లో. నేనైతే రిమాండ్ అనుకుంటున్నాను. మరి ఫిబ్రవరి 22వ తేదీ వరకు రిమాండ్ పొడిగించారు అని చెప్పేసి మనం వింటున్నాం. సో ఈ క్రమంలో అంబటి రాంబాబు ఆ రోజు అంటే నిన్న కోర్టుకు తీసుకొచ్చినప్పుడు కోర్టు బయట ఎలాంటి సైగలు చేశారు అనేది మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. చూసారా, మళ్ళీ వన్స్ మోర్ అని అంటే మళ్ళీ చేసి చూపిస్తారు. ఇదిగోండి, మళ్ళీ చూడండి మీరు. ఒక మాజీ మంత్రిగా ఉన్న వ్యక్తి, ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, సీనియర్ పొలిటీషియన్ అంటే మళ్ళీ మీరేదో వరుసగా అసలు ఓటమి ఎరుగని నాయకుడు అని అనుకుంటారేమో అంబటి రాంబాబు గురించి. అంత సీన్ ఏం లేదు. ఎప్పుడో 1989 మా చిన్న వయసులో, మాకు 3 ఏళ్ల వయసు 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. మళ్ళీ 2019 అప్పుడు ఇంకోసారి ఎమ్మెల్యే అయ్యారు. రెండు సార్లే ఆయన జీవితకాలంలో ఎమ్మెల్యేగా గెలిచింది. ఇంకా మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తారో లేదో నమ్మకం లేదు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి టికెట్ ఇస్తుందో లేదో నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన కూతురికి టికెట్ ఇవ్వాలి, అంబటి మౌనికకి టికెట్ ఇస్తే బాగుంటుందేమో అని చెప్పేసి ఇప్పుడు అంతా కూడా భావిస్తున్నారట. ఎందుకంటే చంద్రబాబు మీద ఇంత నీచమైన వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుకి టికెట్ ఇస్తే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కాదు కదా, రాష్ట్రంలో ఏ స్థానంలో టికెట్ ఇచ్చినా ఆయన గెలవడు అని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది. ఈ క్రమంలో ఆ టాక్ వైసీపీ అధిష్టానం వరకు వెళ్లడంతో వైసీపీ అధిష్టానం ఆయన కుమార్తె అంబటి మౌనికకి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తోందట. ఇది ఇంటర్నల్ సమాచారం. సో ఎందుకని అంటే అంబటి మౌనిక కాస్త గట్టిగానే మాట్లాడుతున్నారు, బాగానే మాట్లాడుతున్నారు, తొట్టుపాటు లేకపోతే పొరపాట్లు ఏమీ దొరలకుండా చాలా చక్కగా అంటే కొంచెం హుందాగా మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు లాగా కాకుండా కొంచెం హుందాగా మాట్లాడుతున్నారు. ఆవిడ మాట్లాడే వాటిల్లో అబద్ధాలు అయితే ఉన్నాయి కాదంటలా, అంబటి రాంబాబు లాగా నీచమైన వ్యాఖ్యలు అయితే లేవు. అదొకటి సంతోషించదగ్గ విషయం అని అంటున్నారు. సో మొత్తం మీద అంబటి రాంబాబుని పక్కన పెట్టేసి
అంబటి మౌనికకి టికెట్ ఇస్తారనే మాట అయితే ఒకటి ప్రచారంలో ఉంది. సో ఈ క్రమంలో అంబటి రాంబాబుని నిన్న కోర్టు హాల్కు తీసుకొచ్చినప్పుడు మరి అంబటి రాంబాబుకి కూడా కొంతమంది ఆ స్థాయిలో అభిమానులు ఉంటారు కదా. ఏ స్థాయిలో అనంటే అమ్మా మొగుడు స్థాయి, లేకపోతే లకారాల స్థాయి వాడేవాళ్ళు, మాటలు వాడేవాళ్లలో మరి ఉంటారు కదా అభిమానులు అంబటి రాంబాబు కూడా. సో ఆ అభిమానులను ఉద్దేశించి ఇలా తగ్గేదేలే అని ఇలా అభివాదం చేస్తూ ఇలా థమ్సప్పులు చూపిస్తూ ఆయన కొన్ని సైగలు చేశారు. ఈ అరాచకాలన్నీ చేశారు. మరి సాధారణంగా కోర్టులు ఏం చెప్తాయి? రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు, రెచ్చగొట్టే సైగలు చేయొద్దని కదా. మరి అంబటి రాంబాబు ఇలా రెచ్చగొట్టడం ఎందుకు? తగ్గేదేలే అని చెప్పేసి అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో లేకపోతే ఇతరత్ర నాయకులు ఎవరైనా ఉన్నారనుకోండి, మళ్ళీ ఆయన మీద దాడి జరిగితే ఈ తగ్గేదేలే సైగలు ఎందుకు చేయడం, అవతల వాళ్ళని ఎందుకు రెచ్చగొట్టడం అని చెప్పేసి ఇప్పుడు బయట ఆయన మీద టాక్ వినిపిస్తుంది. సో ఇలాగా అంబటి రాంబాబు నిన్న అరాచకానికి పాల్పడ్డారు. అయితే నేను మీకు చెప్పాను కదా ఒక వీడియో ఉంది, నేను చూపిస్తానని చెప్పేసి. చూపించడమే కాదు వినిపిస్తాను చూడండి అంబటి రాంబాబు ఏ స్థాయిలో పోలీసుల మీద రెచ్చిపోతారని చెప్పేసి. మళ్ళీ వినండి. చూసారా, ఏంటి నువ్వు చూసేది, నా బొంగ నువ్వు చూసేది అని పోలీస్నే అంటున్నాడు. ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారిని పట్టుకొని అలా దుర్భాషలాడటం సమంజసమేనా? అంబటి మౌనిక కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఇలాంటి మాటల్ని సమర్థిస్తారా, ఒప్పుకుంటారా, వెనకేసుకొస్తారా? వాళ్ళ తండ్రి ఇంట్లో కూడా ఇలాంటి మాటలే మాట్లాడతారా? మరి ఒప్పుకుంటారు అని అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తండ్రి ఇలాంటి మాటలు మాట్లాడటం కరెక్టే అని వాళ్ళు ఒకవేళ అంటే గనక ఇంట్లో కూడా ఇలాంటి మాటలే మాట్లాడతారా అంబటి రాంబాబు అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాగా పోలీసు విధులకు ఆటంకాలు కలిగించడం ఇవన్నీ చేశారు. వీటి మీద కూడా అంబటి రాంబాబుకి పీటీ వారెంట్లు జారీ అయ్యాయి. కోర్టుకు వచ్చారు. కోర్టులో ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది. అయితే వాటి మీద బెయిల్ తెచ్చుకోవటం కూడా అంబటి రాంబాబు ఫ్యామిలీ బెయిల్ తెచ్చుకోవటం కూడా జరిగింది. సో అయితే ఇప్పుడు కొత్తగా మరో పీటీ వారెంట్ జారీ అయింది అంబటి రాంబాబు మీద. దానికి సంబంధించి రిమాండ్ ఖైదీగా అంబటి రాంబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి మళ్ళీ పంపించారు. అదే ఈ సంక్రాంతి సంబరాలు. నిన్న మనం వీడియోలో కూడా చెప్పుకున్నాం. సంక్రాంతి సంబరాలకు సంబంధించి వాలంటీర్లను అడ్డం పెట్టుకుని అంబటి రాంబాబు ఏ స్థాయిలో వసూళ్లు రాబట్టాడు, ఈ లాటరీ అనే దాన్ని మళ్ళీ ఈ లాటరీ సిస్టమ్ అనే దాన్ని తెర మీదకి తీసుకురావడం. అసలు లాటరీ సిస్టమ్ అనేదే తప్పు అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. సో కానీ ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి 2023 ఆ టైంలో బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి అంబటి రాంబాబు వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ప్రజలకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ ఇష్టాలతో ప్రమేయం లేకుండా వాలంటీరీ వ్యవస్థని అడ్డు పెట్టుకుని డబ్బులు వసూలు చేశారు లాటరీ కింద. అంటే వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, అలాగే ఆసరా పెన్షన్లు ఇలాంటివి ఉన్నాయి కదా, వాటినన్నిటినీ కూడా వికలాంగ పెన్షన్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ పెన్షన్లో నుంచి అమౌంట్ 200 రూపీస్ తీసుకొని 2 లాటరీ టికెట్లు ఇచ్చేశారట. లాటరీ తీసి ప్రైజ్ మాత్రం ఎవరో ఒకరికి ఇచ్చారనుకోండి, అది వేరే విషయం. కానీ ఇష్టం లేకుండా లాటరీ టికెట్స్ పంపిణీ చేయడం ఏంటి, దానికి సంబంధించి డబ్బులు తీసుకోవటం ఏంటి, ఇది ఎక్కడ దారుణం? సో ఇది మొత్తం కూడా ఒక 5 కోట్లకి సంబంధించి స్కామ్ జరిగింది అని చెప్పి ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. 1-2 కోట్లు కాదు, లేకపోతే లక్షలు కాదు, 5 కోట్లకి సంబంధించిన స్కామ్. అసలు ఇలాంటివి 10 రూపాయలు తప్పు చేసినా తప్పే, 100 రూపాయల్లో తప్పు చేసినా తప్పే ఈ లాటరీ అనే వాటి విషయంలో. అలాంటిది 5 కోట్ల రూపాయలకి సంబంధించి ఒక పెద్ద స్కామ్ జరిగింది. వీటిల్లో డ్వాక్రా మహిళల్ని కూడా ఇన్వాల్వ్ చేశారంట. అంటే డ్వాక్రా మహిళలకి సంబంధించి కూడా డబ్బు వాలంటీర్ల నుంచో లేకపోతే ఎలా వెళ్తుందో అనేది తెలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు కట్ చేసి తీసుకొని వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశారు అని చెప్పేసి ఇప్పుడు టాక్ నడుస్తుంది. అంటే ఎవరిని వదిలిపెట్టలేదు, సామాన్య ప్రజల్ని. అంబటి రాంబాబు సత్తెనపల్లిలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఎవరిని వదిలిపెట్టలేదు. మొత్తం అందరి దగ్గర కూడా వసూళ్లకి పాల్పడ్డారు అని చెప్పేసి అంబటి రాంబాబు మీద ఇప్పుడు టాక్ నడుస్తుంది. అది సంక్రాంతి టైంలో సంకురాత్రికి చేసిన ఆ సంబరాల్లో ఈ అంబటి రాంబాబు ఏవైతే వసూళ్లకి పాల్పడి వసూళ్ల రాజా అని పిలిపించుకున్నారో, ఇప్పుడు అంబటి రాంబాబు శివరాత్రి టైంకి వచ్చేసరికి ఇదిగోండి ఇలా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాగా తగ్గేదేలే అంటూ సైగలు చేసుకుంటూ శివరాత్రి జాగారాన్ని జైల్లో గడపాల్సిన పరిస్థితి అంబటి రాంబాబుకి ఏర్పడింది. సో శివరాత్రి జాగారం జైల్లోనేనా అని చెప్పేసి ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా అంబటి రాంబాబు మీద పీటీ వారెంట్లు వేసినా లేదా కేసులు వేసినా వాటన్నిటికీ సంబంధించి అంబటి రాంబాబు ఫ్యామిలీ
కోర్టులను ఆశ్రయించి బెయిళ్లు తెచ్చుకోవటం జరిగింది. 2 కేసులు ఆయన మీద పడితే రెండిటికి సంబంధించి అంబటి రాంబాబు ఫ్యామిలీ బెయిల్ తెచ్చుకున్నారు. ఇది 3వ కేసు సంక్రాంతి సంబరాలకు సంబంధించి. మరి దీనికి కూడా సంబంధించి బెయిల్ తెచ్చుకుంటారా, బెయిల్ వచ్చేస్తుందా? ఒకవేళ బెయిల్ తెచ్చుకున్నా కానీ మరో కేసు ఏదైనా వచ్చి పడే అవకాశం ఉంది. ఎందుకంటే అంబటి రాంబాబు ఎన్ని అరాచకాలు చేశారో ఎవరికి తెలియదు. సో అరాచకాలకి సంబంధించి అన్ని కూడా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయి. కొన్ని ఇంకా నమోదు కాలేదు. ఎందుకంటే ఒక మంత్రిగా ఉన్నాడు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు, అధికార పార్టీలో ఉన్నాడు. సో అతనికి సంబంధించి ఏదైనా కేసు పెట్టాలంటే కూడా మళ్ళీ ఏం అరాచకాలు చేస్తాడో అంబటి రాంబాబు అని చెప్పేసి కొంత భయం ఉంటుంది కదా సామాన్య ప్రజల్లో. మరి వాళ్ళు కేసులు నమోదు చేయకుండా ఆగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళంతా వచ్చి ఇప్పుడు కేసులు నమోదు చేస్తే ఆ కేసుల్ని తీసుకొని విచారణ చేపట్టాల్సిన అవసరం కోర్టులకు ఉంటుంది. పోలీసులు కూడా ఆ కేసుల్ని నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని పోయి కక్ష సాధింపు చర్య అని చెప్పి భావించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నాడు, అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలకు పాల్పడతాడేమోనని భయం సామాన్యుల్లో ఉంటుంది కదా. సో అందుకని వాళ్ళు ఎవరు ముందుకు రాకపోయి ఉండొచ్చు. ఇప్పుడు బయటకు వస్తున్నారు, కేసులు పెడుతున్నారు. సో దానికి సంబంధించి విచారణ చేపడుతున్నారు. ఈ సంక్రాంతి సంబరాలకు సంబంధించి కూడా ఇది 2023లో జరిగితే ఈ స్కాము సుమారు 5 కోట్ల రూపాయలు ఏమో చెప్తున్నారు. 5,000 కోట్ల 5 కోట్ల అంటున్నారు. సో ఈ 5 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ అంతా కూడా మొత్తం అంతా సంక్రాంతి 2023లో జరిగితే దానికి సంబంధించి జనసేన పార్టీ వాళ్ళు ఇప్పుడు కేసులు నమోదు చేశారు 2024, 2025లో. సో ఇప్పుడు 2026లో ఈయన మీద నమోదైన కేసులతో పాటు దీన్ని కూడా విచారిస్తున్నారు. సో ప్రభుత్వం దీన్ని కక్ష సాధింపు చర్యగా చూస్తోంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటోంది. కానీ కేసులు వరుసగా విచారణ చేపడుతున్నారని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది. సో దీని మీద అంబటి రాంబాబు ఫ్యామిలీ కొంత సింపతిని క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఎక్కడా ఫలించేలాగా కనిపించడం లేదు. ఎందుకంటే అంబటి రాంబాబుకి మళ్ళీ రిమాండు అని చెప్పేసి ఏమైనా వార్తలు వచ్చినప్పుడు కింద మీరు కమెంట్స్ చదవండి. బాగా అయింది, చక్కగా అయింది, రిమాండ్కే పంపించాలి, 4 రోజులు జైల్లో ఉంటే రోగం కుదురుతుంది, ఇలాంటి కామెంట్సే తప్ప అయ్యో అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారే, అన్యాయంగా జైళ్లకు తిప్పుతున్నారే, అక్రమంగా జైలు పాలు చేస్తున్నారే అంబటి రాంబాబు చాలా మంచివాడే, అలాగే జైలుకు పంపించకూడదు, ఇలా ఎప్పుడు కూడా కామెంట్స్ అనేవి నాకైతే కనిపించలేదు. ఎక్కడో అంటే కొన్ని సాక్షి అనుబంధ మీడియాల్లో తప్ప, లేకపోతే వైసీపీ అనుబంధ మీడియాల్లో తప్ప విడిగా ఎక్కడా కూడా అంబటి రాంబాబు మీద అయ్యో పాపం అని చెప్పేసి న్యూట్రల్ ప్రజలు ఎవరూ కూడా ఆయన కోసం కామెంట్స్ పెడుతుందైతే కనిపించడం లేదు. సో అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే అంబటి రాంబాబు నిన్న జైలు నుంచి విడుదలవుతున్నారు అనగానే అక్కడ కోర్టు దగ్గరే వాళ్ళంతా సంబరాలు చేసుకోవడం జరిగింది. కోర్టు దగ్గర మరి అంబటి మౌనిక నివాసం అంటే అంబటి రాంబాబు నివాసం దగ్గర అంబటి మౌనిక, అలాగే గుంటూరు తూర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముస్తఫా ఉన్నారు కదా, ముస్తఫా కుమార్తె, వాళ్ళంతా కూడా మొత్తం నిన్న అంతా స్వీట్లు తినిపించుకొని టపాసులు కాలుస్తూ సంబరాలు చేశారు. ఆ సంబరాలు చేసినంతసేపు పట్టలేదు, మళ్ళీ ఇంకో కొత్త కేసు వచ్చింది. మళ్ళీ దానికి సంబంధించి రిమాండ్ ఈ నెల అంటే ఫిబ్రవరి 22వ తేదీ వరకు పడింది. మరి దీనికి సంబంధించి ఈ సంక్రాంతి సంబరాలకు సంబంధించి కేసుకు సంబంధించి బెయిల్ వస్తుందా, లేకపోతే ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్లోనే ఉంచి పెడతారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఈ సంక్రాంతి సంబరాల కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి మేము అంబటి రాంబాబుని విచారణ చేయాలి, ఆయన్ని మాకు సరెండర్ చేయండి అని చెప్పేసి పోలీసులు కూడా అడుగుతున్నారట. సో మరి దీనికి సంబంధించి అంటే ఇది కొంచెం స్కామ్ లాగా ఉంది కదా. ప్రజలకు ఇష్టం ఉన్నా లేకపోయినా సామాన్య ప్రజలకి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని లాటరీ టికెట్స్ ఇష్యూ చేయడం అనేది ఒక స్కామ్ లాగా ఉంది. కాబట్టి దాని గురించి కొంచెం లోతుగా మేము విచారించాల్సిన అవసరం ఉందని చెప్పేసి పోలీసులు ఆయన్ని రిమాండ్కి అప్పగించాలని చెప్పేసి కోర్టుని అడుగుతున్నారట. మరి కోర్టు ఒక 5 రోజుల పాటు వాళ్ళు రిమాండ్కి అడుగుతున్నారు, ఇస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం. సో అందుకనే శివరాత్రి జాగారం జైల్లోనేనా అని చెప్పేసి ఇప్పుడు క్వశ్చన్ మార్క్ పడిపోయింది. అంబటి రాంబాబు శివరాత్రికి జైల్లోనే ఉంటారా, జాగారం జైల్లోనే చేస్తారా, లేకపోతే శివరాత్రికి ఆయన ఇంటికి వస్తారా లేదా అనే విషయాలు తెలియాలంటే వేచి చూడక తప్పదు. ఇవాళైతే శుక్రవారం, వస్తే ఇస్తే ఇవాళ బెయిల్ వచ్చేయాలి. ఇవాళ కనుక బెయిల్ ఇవ్వలేదంటే రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం కోర్టులకు సెలవులు ఉంటాయి. ఖచ్చితంగా మరి సోమవారం వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇవాళ రేపో బెయిల్ రాకపోతే ఖచ్చితంగా శివరాత్రి జాగారం జైల్లోనే ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి సోమవారం తర్వాతే బెయిల్కి అప్లికేషన్ పెట్టుకోవడం కానీ ఏదైనా చేయాల్సి ఉంటుంది. సో ఏం జరగబోతుంది అంబటి రాంబాబు అనే వ్యవహారంలో మీరేమనుకుంటున్నారు? బెయిల్ వస్తుంది అనుకుంటున్నారా, రాదనుకుంటున్నారా? అసలు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా, ఇవ్వకూడదు, ఇలాంటి నేరాలు చేసిన వాళ్ళు అంటే ఈ లాటరీ టికెట్ లాంటి నేరాలు చేసే వాళ్ళని రిమాండ్ ఖైదీలుగానే ఉంచి పూర్తిగా విచారించిన తర్వాతే బెయిల్ ఇవ్వాలని అనుకుంటున్నారా?
మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.